ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. యాక్చువల్లీ అంటే ఇందులో కూడా కేటగిరీలు ఉన్నాయమ్మా. బ్రాహ్మణులకైతే ఎక్కువ, ఏదైతే హయ్యర్ క్యాస్ట్ ఉంటాయో వాళ్ళకైతే ఎక్కువ, చిన్న కులాలకైతే కొంచెం తక్కువ ఇస్తారు. మీరు నమ్ముతారో లేదో, బ్రాహ్మణికి ₹1,00,00,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నారు క్రిస్టియన్లు మార్పిడి చేసుకోవడానికి. దీని మీద మీరేమంటారు? అంటే మొత్తం ప్రపంచం మొత్తం క్రిస్టియానిటీగా మార్చుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ సఫలం అవ్వట్లేదు. రష్యా అంత పెద్ద దేశంలో మొత్తం క్రిస్టియన్లు, వాళ్ళందరూ ఇస్కాన్కి వచ్చేసారు. చెడపకురా చెడేవు అన్నారు. నువ్వు ఇక్కడ చెడపబోయావు, విదేశాలంతా కూడా చెడుపుతున్నాయి. ఒక్కటే నేను చెప్తాను, ఇప్పుడు రష్యన్ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అనే చెప్పాలి, మేడం హెలెన్ బ్లావట్స్కీ. అతీంద్రియ రహస్యాలు బుక్ చాలా పాపులర్ అయింది మేడంది. మరి ఆవిడ మన భారతదేశానికి వచ్చి కలకత్తా, చెన్నై, ఇంకెక్కడో కూడా ఆవిడ సంస్థలు ఉన్నాయి. చాలా అద్భుతమైన పుస్తకాలు. నేను అందరికీ చెప్పేది, మీరు పూజలు చెయ్యండి, చెయ్యొద్దు అనలేదు నేను. ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో రీల్స్ చూసే బదులు ఇటువంటి అద్భుతమైన పుస్తకాల్ని మీరు చదవండి, జ్ఞానం లభిస్తుంది. అదే భక్తి. మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉన్నాం, ఎంత మూర్ఖత్వంలో ఉన్నాం, వీటన్నిటి నుంచి బయటపడేసేవే ఆధ్యాత్మిక గ్రంథాలు. అది ఎప్పుడైనా కానీ ఇప్పుడు అలాంటి ఆవిడ ఇక్కడికి వచ్చి మన ఆధ్యాత్మికత గురించి ప్రచారం చేసి, మన ఆధ్యాత్మికత మీద పుస్తకాలు రాసి ఆవిడ సంస్థలు నెలకొల్పింది అని అంటే మన దేశం యొక్క గొప్పతనం ఎంతటిదనుకోవాలి. అసలు భారతదేశం ఎంత గొప్పది అని అంటే ఇన్ని మతాల్ని ఆదరిస్తుంది. ఇప్పుడు ఒక కువైట్ దేశము, ఒక అరబ్ కంట్రీస్కి వెళ్ళి మనం ఒక ఇల్లు స్థలం కొంటామంటే వాడు అమ్మడు, మన పేరుతో రిజిస్టర్ చేయరు, కానీ భారతదేశంలో ఇస్తాడు. వీళ్ళు వాళ్ళు అనేది ఏమీ ఉండదు. అటువంటి గొప్ప భారతదేశం, ఎవరికైనా ఆశ్రయం ఇచ్చే గొప్ప భారతదేశం. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. జ్ఞానం మనది. ఎవరో వచ్చి మన చెవిలో కూర్చొని చెబితే మారేంత దీన స్థితిలో మన ఆలోచన ఉంది అని అంటే రేపు ఇంకొకటి వస్తాడు, ఇంకోటి చెప్తారు, ఇంకోటి వస్తాడు, ఇంకోటి చెప్తాడు. మతం మారాల్సిన అవసరం ఏముంది? భగవంతుడు అందరూ ఒకటి. కానీ ఇంకోటి కూడా మీరు గమనించలే, మతం మార్పిళ్ళు అయ్యి నచ్చక వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి నేను చెప్తాను అందరికీ కూడా, గుడికి రమ్మంటే చాలా ఆనందంగా వస్తారు హిందువులు. వేరే మతంలో గుడికి పోవడానికి భయపడతారు. అయ్యో చర్చికి వెళితే ఖచ్చితంగా ఇది చదవాల్సిందే అంట, ఖచ్చితంగా ఇది చేయాల్సిందే అంట, చర్చి పోవాలంటే భయం వేస్తుంది చాలా మంది నోటి నుంచి నేను విన్నాను. మరి ఎవరిది సరైనది? ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళదా, ఫ్రీడమ్ తీసుకుంటున్న వాళ్ళదా? అది అందరినీ కూడా సమానంగా చూసే అద్భుతమైన దేశంలో పుట్టాము. కాకపోతే ఎక్కడో ఒక చోట బ్రేక్ అనేది పడుతుంది. ఏదైనా కూడా ఆది ఉన్నప్పుడు అంతం కూడా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో అక్కడే అంతమవుతుంది. పుట్టొద్దని కాదు, కాకపోతే అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వెళ్ళి వచ్చి మళ్ళా హిందుత్వం మీద వీడియోలు చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు మనకి. వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు కదా, ఒక మతం తీసుకొని మళ్ళీ వెనక్కి రావటం అంత ఈజీ కాదు కదా. అసలు ఎందుకు మతం మారాలి? మతి భ్రమించి మతం పుట్టింది, మతి భ్రమించి మతంలోకి వెళ్తూ ఉన్నాం మనం. అలా ఉండాలి. కానీ హిందుత్వంకున్న గొప్పతనం ఎక్కడనుందా? గొప్పతనం ఉంది కాబట్టి అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఇక్కడ జీవిస్తున్నారు, సమానంగా జీవిస్తున్నారు. హిందువుల కంటే వాళ్ళకే ఎక్కువగా రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళకే ఎక్కువగా మనకి ఇచ్చేస్తోంది. ఎండోమెంట్ అని చెప్పని ఆలయ ఖజానా మొత్తం గవర్నమెంట్కి వెళ్తుంది. వాళ్ళ దగ్గర నుంచి అక్కడి నుంచి రావట్లేదు. ఎవరిది గొప్పతనం? హిందూ మతంది. కాబట్టి ఎవరైనా కానీ అటువంటి ఇప్పుడు ఆ మతాల్లో ఉన్నవాళ్ళు కూడా భగవద్గీతలు చదవటం, లలితా సహస్రనామాలు చెప్పటం, వాటి భాష్యం చెప్పటం. అయ్యో అమ్మ, వీళ్ళు మార్చేసిరు మొత్తం. అందులో ఈ వీడియో చూసి ఎనీ ఆఫెన్స్, నేను ఏ కులానికి అపోజ్గా మాట్లాడలేదు. ఒక వీడియో చూసానమ్మా, లలితా సహస్రనామాన్ని జీసస్ పేరు పెట్టి చేశారు. అవును, మీరు కూడా చూసే ఉంటారు. మన గాయత్రి మంత్రాలు కూడా జీసస్ మంత్రం అని జీసస్ మంత్రం అని చేశారు. అంటే ఎక్కడుంది మూలం? ఏది మూలం? ఏది ఆధారం? ఇక్కడి నుంచి పుట్టినయే. ఎందుకు కొన్ని చర్చిలకు వెళ్తే బయట ధ్వజస్తంభాలు కనిపిస్తాయి, ఏది సాంప్రదాయం? అది
శటగోపం పెడుతున్నారు. ఏది సాంప్రదాయం అది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి స్టార్ట్ అయింది నుంచే. ఎక్కడ? ఇక్కడి నుంచే మొదలయింది. ప్రార్థన చేయటం ఇక్కడి నుంచే మొదలైంది. విభిన్న రీతులుండొచ్చు. మూలం హిందూ మతం. కాబట్టి హిందువులందరూ మేల్కోండి. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఒకటి మన అంటే నేను ఓపెన్‌గా చెప్తున్నా. నాకు ఆ మతం, ఈ మతం అని కాదు, పొయ్యారని కాదు, ఇంకేది కాదు. మన దాంట్లో ఏంటిది అనంటే, పక్కన మతాలు యువత ఎక్కువగా మారటానికి కారణం ఏంటిదంటే, ఒక అమ్మాయిని నేను అడిగా. ఎందుకు మారాల్సొచ్చింది? అబ్బా! అమ్మ హిందూ మతంలో ఉంటే కుంకుమ పెట్టుకోవాలి, ఇన్ని గాజులేసుకోవాలి, జడలేసుకోవాలి, గుడికెళ్తే ఇదేసుకోవాలి. దీనిలోకొస్తే ఏముండవమ్మా. ఏ డ్రెస్ ఏసుకున్నా చర్చిలోకి వెళ్ళొచ్చు. ఇంత వింత పోకడ ఉందంటే ఒక్కసారి ఆ! మన చీర కట్టులో మన ఆరోగ్యం దాగి ఉంది. ఓణీలు వేసుకోవటంలో వంపు సొంపులు తయారవుతాయి. నుదిటిన బొట్టు పెట్టటం వల్ల ఈ చక్రం సుషుమ్న నాడి అనేది యాక్టివేట్ అవుతుంది. జడ వేసుకోవటం వల్ల మనకి నరాలన్నీ జుట్టు లాగుతాం కదా! నరాలన్నీ మెదడులోటి యాక్టివేట్ అవుతాయి. గాజులేసుకోవటం వల్ల నరాలు బలహీనంగా ఉన్నాయి, బలమవుతాయి. ఇక్కడ ఇటువంటివన్నీ వదిలేసి నేనేం వేసుకో అక్కర్లే. అక్కడ ఇవన్నీ ఉండవు. అంటే మనిషి బద్ధకానికి పరాకాష్ట అనుకోవాలి. ఆ! తప్పు గదా అసలు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దడం అంటే ఇదే. ఇప్పుడేం ఆశ్చర్యపోకర్లే తల్లిదండ్రులు చంపుతున్నారు అంటే. ఆ! ఇప్పుడు వీళ్ళు చేసే పని అట్లాంటిదే. అలాంటిదే. ఇంకేమీ కాదు. డబ్బు ఆశ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కళ్ళు ధనవంతులు కావాలి. తృప్తి లేని జీవితం. ఇవే మతాలు మారటానికి కారణం. ఒకప్పుడు కాలంలో ఏంటిది అంటే, వాళ్ళు కష్టపడి జీ సంపాదించుకున్న దాంట్లో చాలా తృప్తిగా ఉండేవాళ్ళు. గుడిసెలో ఉన్న చాలా ఆనందంగా కనిపించేవాళ్ళు. ఈ రోజుల్లో వ మాకొక ఇల్లు కావాలి, మాకొక పెద్ద టీవీ కావాలి, ఒక ఐఫోన్ కావాలి, మా పిల్లలు బైకుల్లో తిరగాలి అన్న ఆలోచనలో ఎటు వెళ్ళాలి? ఏ దేవుడిని ఆరాధించాలి? ఏ దేవుడిని పూజించాలి? ఎక్కడుంటే వస్తది? ఎందుకిస్తాడు దేవుడు? నీకు హ్మ్. జ్ఞానం ఇచ్చాడు. సంపాదించుకోలేవా నువ్వు? కష్టపడలేవా? ఒళ్ళొంచగూడదు. ఎవడో వచ్చి కోట్లు మన ఇంట్లో బ్యాగ్ పెట్టి వెళ్ళాలి. ఎక్కడి నుంచొస్తుందమ్మా? ఆ! మనకి జ్ఞానం ఇచ్చాడు. మనం సంపాదించుకోవాలి, తినాలి, భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఇవన్నీ కాకుండా మన ఇష్టమొచ్చినట్టుగా బతకొచ్చు. ఇష్టమొచ్చినట్టు బతకాలి. కాదు అనను. మతాలు మారి, మన మన బిహేవియర్ మారి, మన వస్త్రధారణ మారిపోయి అసలు అర్థం కాని పరిస్థితిలో ఒక సందిగ్ధంలో ఉంది. కాకపోతే ఆది ఏదో అక్కడే నిలుస్తుంది ప్రపంచం. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మహానుభావులు చాలామంది బయలుదేరారు. చాలా మంది వెనక్కి తీసుకొచ్చారు. కొంతమంది స్వీయ అనుభవంతో వెనక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు స్థిరంగా ఉండలేదు. కాకపోతే నేను అందరికీ చెప్పేది మీ స్నేహితులుండొచ్చు మతం మారిన వాళ్ళలో. మీరిస్తే తీసుకుంటే పండగ రోజు వాళ్ళు తింటే మీరు తీసుకోండి. లేకపోతే తీసుకోవద్దు. అంతే. మొహమాటమేమీ లేదు. ఇప్పుడు ప్రతి దాంట్లో టిట్ ఫర్ టాట్ అంటారు. ఇక్కడికొచ్చే వరకు ఉండదా? అదే. ఆ! ఫ్యాషన్ ఎట్లాగో పాటిస్తుంది. ఇందులో కూడా పాటిద్దాం. మరి టిట్ ఇప్పుడు ఫర్ టాట్. మనము కరెక్టే ఇటలీ అమ్మ. ఇట్లాంటి నగరాలకు వెళ్తే ఎంత సాంప్రదాయమైన దుస్తుల్లో ఫారినర్సు నగర సంకీర్తన, శ్రీకృష్ణనామ సంకీర్తన అది వీడియో ప్లే చేసుకొని వింటుంటే ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది. ఆ కృష్ణనామ సంకీర్తన వాళ్ళు పాడుతూ ఉంటే అంత అద్భుతంగా వాళ్ళు పాటలు పాడతారు. రాధాకృష్ణ పాటలు. మన హార్మోనియం వాయిస్తూ పాడతారు. ఎంత అద్భుతంగా పాడతారు వాళ్ళు. మన వాళ్ళకి కనీసం ఒక పాట రాదు. శ్రీకృష్ణుడి మీద ఒక పాట రాదు. ఒక పద్యం రాదు. పిల్లలకి ఏమీ రావసలు. నేర్పించేవాళ్ళు లేరు. ఏమీ లేదు. అందుకే పుట్టుక నుంచే పుట్టి వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచే తల్లిదండ్రులకు కూడా సమాజం పట్ల బాధ్యత అంటే మన ఇటువంటి వాటి పట్ల కూడా బాధ్యత ఉండాలి. కాబట్టి ఎవరైనా కానీ ఎవరినైనా నొప్పించి ఉంటే నేను మీడియా ద్వారా క్షమించమని అడుగుతాను. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. మనము మేలుకోవాలి. మేలుకోనంటే కళ్ళు తెరుచుకొని ఉండడం కాదు. జ్ఞానపరంగా మేల్కోవాలి. ఆ! ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకోవాలి. భగవంతుడొక్కడే విభిన్న రూపాలు. ఇప్పుడు నేనున్నానమ్మా. నా కొడుక్కి అమ్మని, మా ఆడపడుచుకి మరదల్ని, వదినని, మా ఆడపడుచుకి నేను మరదల్ని, మా అక్కకి చెల్లెల్ని, మా నాన్నకి కూతుర్ని. ఇన్ని విభిన్నమైన పాత్రలు నేను పోషించాను గదా! మరి భగవంతుడు అవతారాలు తీసుకుంటే అబ్బో! ఇంతమంది దేవుళ్ళు పూజించాలా? ఒక్కడిని పెట్టుకో. 100 మందిని నువ్వు పూజించకు. నీకిష్టమైన దేవత ఒక్కడిని పెట్టుకో. కృష్ణుడా, రాముడా, శివుడా, వెంకటేశ్వర స్వామా, ఇంకెవరా ఒక్కళ్ళనే పెట్టుకొని ఒక్కరినే పట్టుకో.
అంతే కదా! ఆ పిల్లలు పెట్టినట్టు అక్కడక్కడ తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చినట్లు ఎందుకు? ఆ. అవసరం లేదు కదా మనకి. ధన్యవాదాలమ్మా. నమస్తే. అంటే ఈ టాపిక్ క్వెషన్ అడిగే ముందే నేను ఆలోచించుకున్నా. ఏమైనా నేను తప్పుగా అడిగినా, లేదా ఏదైనా తప్పుడుగా అర్థమయ్యినా, నేను కూడా కెమెరా ముందుగా ఎవరైనా మనోభావాలు నిజంగా దెబ్బతింటే ఐయామ్ వెరీ సారీ. నిజంగా మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ సమాజంలో జరుగుతున్న దాన్ని జరుగుతున్నది. మనకంటూ బాధ్యత ఉంది అహా! కదా! దానివల్ల తీసుకురావాలన్న ఒక చిన్న ఆశ అంతే. ధన్యవాదాలు. సో, చూసారు కదా! ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.